विकास पुरुष माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, ऑनरेबल गवर्नर ऑफ आंध्र प्रदेश जस्टिस अब्दुल नजीर गारू, ऑनरेबल चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश चंद्रबाबु नायडू गारू, మీ అందరికీ ఉస్తాద్ భగత్ సింగ్, నాకు అన్న సమానమైన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నాకు ప్రాణ సమానమైన ఉత్తరాంధ్ర ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఉత్తరాంధ్ర ఉత్సాహం అదిరిపోయింది. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయిక ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్ళే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అయితే, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఆయనలో ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో కంపడుతుంది. నమో కా మతలబ్ హిమ్మత్, నమో కా మతలబ్ విశ్వాస్, నమో కా మతలబ్ సురక్షిत भारत, नमो का मतलब दुश्मन को डर. विकसित हो, गरीब का कल्याण हो, भविष्य का गारंटी हो. हर सवाल का एक ही जवाब गौरव प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारू. రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. కట్టుబట్టలతో మనం మన ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాథగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ, మోడీజీ గారు అద్భుతమైన జోడీ. ఈరోజు ఈ కలయిక వల్ల మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుని మనం ముందరికెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ విన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అంటే ఏంటో మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఈరోజు మనం నడవగలుగుతున్నామంటే దానికి కారణం మన నమో ఇస్తున్న సహకారం. ఈరోజు ఎవరు ఉంచిన విధంగా మన రాష్ట్రంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ తక్కువ సమయంలో మనం ప్రారంభించుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం, మన రాజధాని అమరావతికి నిధులు కేటాయించింది మన నమో. అంతేకాదు దశాబ్దాలుగా మనకున్న కళ విశాఖ రైల్వే జోన్ని కూడా కేటాయించింది మన నమో. భారతదేశంలో ఏ ఉక్కు ఫ్యాక్టరీకి ఇవ్వకుండా కేవలం మనకే ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి విశాఖ ఉక్కుని కూడా కాపాడింది మన నమో. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్, ఆసిలర్ మిత్తల్, ఆమ్కా ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం కూడా మన నమో. मोदी जी का विजन और नायडू जी का एग्जीक्यूशन और दोनों का एक ही मिशन, विकसित उत्तरांध्र. ఒక పక్కన మోడీజీ భారతదేశాన్ని ముందలు తీసుకెళ్తుంటే ఇంకో పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి పదంలో పెట్టారు. इसी विश्वास ने आज भोगापुरम को वर्ल्ड मैप में एक नई पहचान दी है. एनडीए की कंचुकोట ఉత్తరాంధ్ర అంటే ఎన్డీఏ. మన జరిగిన ఎన్నికల్లో మాకు క్లీన్ స్వీప్ మీరు అందజేశారు. అందుకే ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. ఎవరు ఊహించిన విధంగా ఈరోజు డేటా సెంటర్స్ వచ్చినాయి, ఉక్కు ఫ్యాక్టరీలు వచ్చినాయి, అనేక పరిశ్రమలు ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్రాని ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అది మాకు ఉత్తరాంధ్రకున్న కమిట్మెంట్. అద్భుతమైన నదులు, అడవులు, వనరులు ఉన్న ప్రాంతం మన ఉత్తరాంధ్ర. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రాని అభివృద్ధి పదంలో మనం పెడతాం జరిగింది. రాజ్యం నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తి గ్రంథి మల్లికార్జునరావు గారు రికార్డ్ టైంలో ఎయిర్పోర్ట్ నిర్మించి జన్మభూమి రుణం తీర్చుకున్నారు. మన శ్రీకాకుళం ముద్దుబిడ్డ, నాకు తమ్ముడు సమానమైన రాముని కూడా నేను అభినందించాలి. ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా 5 నెలల ముందల ఎయిర్పోర్ట్ పూర్తి చేసి గౌరవ ప్రధానమంత్రి చేతి మీదుగా దేశానికి అంకితం చేస్తాం కూడా జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక అద్భుతమైన వరం. ఉద్యోగాలు, ఉపాధికి కేంద్రంగా మారిపోతుంది. ఇంతేకాదు ఐటీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్కి వారధిగా ఈ ఎయిర్పోర్ట్ మారబోతుంది. రోడ్, రైల్, వాటర్, ఎయిర్ కనెక్టివిటీ వల్ల ఉత్తరాంధ్ర ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక పవర్ ఇంజిన్గా మారబోతుంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వెనుకబడతాం, ఉత్తరాంధ్ర అంటే వలసలు, ఉత్తరాంధ్ర అంటే చిన్న చూపు. అలాంటిది ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఉద్యోగాలు, ఉత్తరాంధ్ర అంటే అభివృద్ధి, ఉత్తరాంధ్ర అంటే బంగారు భవిష్యత్తు. ఇక్కడున్న యువకులు విమానం ఎక్కి అవకాశాల కోసం వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అవకాశాలు విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళైంది. గడిచిన 2 ఏళ్ళలో ఇది 5వ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్ర ప్రజలన్నా ఆయనకు అపారమైన ప్రేమ. ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు. మనందరూ ఒక్కసారి ఆలోచించాలి. గుజరాత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే అక్కడ కంటిన్యూస్గా ఒకే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అభివృద్ధి పదంలో ముందలు నడవాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రజలపైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. సంక్షేమం, అభివృద్ధి అనేది ప్రజాప్రభుత్వం జోడెద్దుల బండి. ఈరోజు వేదికమైన మీరు చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు అశోక్ గజపతి రాజు గారు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన పునాది. దాని తర్వాత మన రాము మోకా మంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ అన్న ఉప ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని దేశానికి మనం అంకితం చేస్తున్నాం. అది మా కమిట్మెంట్, అది మా పట్టుదల. ఉత్తరాంధ్రాని నంబర్ 1 చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, पूरा ईस्ट कोस्टल इंडिया तेजी से आगे बढ़ रहा है. ये ईस्ट इंडिया कंपनी का युग नहीं, ईस्ट कोस्टल इंडिया का युग है. सुंदरबन से श्रीहरिकोटा तक एनडीए की डबल इंजन सरकार रॉकेट की तरह विकास कर रहा है. ये है नमो का ताकत और हमारा रिस्पॉन्सिबिलिटी है 2029 में फिर नमो भारत देश का प्रधानमंत्री बनने का. ये है हमारा नमो. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఉత్తరాంధ్ర ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరు చెప్పాలి, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప